ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే హీరో ప్లస్‌లోకి ఇంజిన్ అండి. సో, ప్రీవియస్ వీడియోస్‌లో మీకు పంప్ క్రాంక్ షాఫ్ట్ ఎలా ఫిట్ చేయాలో ఒక వీడియో చేశాను. ఆ 2 వీడియోలు చేశాను ఇప్పుడు. సో, నా ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. సో, ముందుగా మనకి ఈ వీడియోలో మ్యాగ్నెట్ ఎలా ఫిట్ చేయాలో చెప్తాను. మ్యాగ్నెట్ కాయిల్ అనేది. సో, కాయిల్ వైర్స్ అనేది ఎన్నరకు ఉండాలో చూసారు కదా! ఈ విధంగా మనం ఫిట్ చేయవలసి ఉంటుంది. కాయిల్స్ ఎన్నో వరకు పెట్టేసి అక్కడ క్లాంప్ కిందకి వైర్స్ పెట్టుకుంటే మనకి మ్యాగ్నెట్ తిరిగితే మ్యాగ్నెట్ పడవు. సో, కింద పికప్ కాయిల్ కూడా పొజిషన్ ఆ విధంగా ఉండాలి. సో, ముందు మనం మ్యాగ్నెట్ కదలకుండా, మ్యాగ్నెట్ కాయిల్ బేస్ అనేది కదలకుండా 2 8mm బోల్ట్స్ ఉంటాయి. సో, 8mm 2 బోల్ట్స్ కూడా మామూలు టైట్ చేయండి. ఫుల్ టైట్ చేసేది అక్కర్లేదు. జస్ట్ నార్మల్ టైట్ చేయండి. తర్వాత ఫుల్ టైట్ చేతురు కానీ కంగారు లేదు. సో, అలాగే కింద క్లాంప్ బోర్డ్ అయితే మనం ఫుల్ టైట్ చేసి ఇంక దాంతో పని లేదు. ఓకే. ఫుల్ టచ్ చేసేసాం. ఇప్పుడు మనకేంటంటే పికప్ కాయిల్‌కి మీదన ఒక క్లాంప్ ఉంటుంది. సో, ఆ క్లాంప్ ఎందుకన్నట్లయితే ఈ పికప్ కాయిల్ నుంచి వచ్చిన వైర్ అనేది మ్యాగ్నెట్‌లో పడకుండా కాపాడడానికి, అలాగే ఈ పికప్ కాయిల్‌కి ఒక వాచర్ లాంటిదనమాట. వాచర్ లాంటిది. 90% అలాగే అనుకోండి మీరు కూడా. సో, ఆ 2 కూడా దానికి కూడా 8mm బోల్ట్స్ వస్తాయి. 8mm బోల్ట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేసి ఫుల్ టైట్ చేసేయండి ఈసారి కదలకుండా. మొత్తం ఫుల్ టైట్ చేసేయండి. సో, అలాగే ముందర కాయిల్ బేస్ యొక్క బోల్ట్స్ కనుక మీరు టైట్ చేయకపోతే ఖచ్చితంగా ఫుల్ టైట్ చేయండి. దానికైతే 8 సైజ్ స్పానర్ అయితే పడుతుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, 8 సైజ్ స్పానర్‌తో మొత్తం ఫుల్ టైట్ చేసేయండి. కొంచెం జాగ్రత్తగా టైట్ చేయండి. ఇంకేస్ ఏమైనా బోల్ట్స్ స్లిప్ అయినా, ఇరిగిపోయినా మళ్ళీ మీరే ఇబ్బంది పడాలి. మళ్ళీ పౌల్ట్రీ పట్టుకుని స్టడ్ వేపించి ఎక్సెట్రా సొల్యూషన్స్ ఉంటాయి. సో, ఏంటంటే క్రాంక్ షాఫ్ట్‌కి మ్యాగ్నెట్ చాబీ ఉంది కాబట్టి చాబీ చూసుకోండి. కరెక్ట్‌గా మ్యాగ్నెట్ జాడీ ప్రకారంగా చాబీ అనేది కరెక్ట్‌గా సిట్టింగ్ అయ్యేలాగా మొత్తం ఫిట్ చేసుకొని టైట్ చేసేసుకోండి. మ్యాగ్నెట్ అనేది జస్ట్ కరెక్ట్‌గా ఫిట్ అవ్వకపోతే మళ్ళీ తీసి మళ్ళీ రీచెక్ చేసుకోండి. కానీ ఏదో ఫిట్ అయింది కదా అని చెప్పేసి కనుక వేసేయాలనుకోండి, తర్వాత టైమింగ్ తేడా వస్తుంది. తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఎత్తుకొని బిగించుకోవడం కష్టం. బోల్ట్ టైం వేస్ట్ అన్నమాట. దీనిపైన ఒక వాచ్ ఉంటుంది. అలాగే 14 సైజ్ స్పానర్‌తో మొత్తం బోల్ట్ అయితే టైట్ చేసేయండి మర్చిపోకుండా. ఫుల్ టైట్ చేయండి. ఫుల్ టైట్ ఎప్పుడు చేస్తారంటే అటువైపు క్లచ్ ఎక్కిస్తారు కదా! క్లచ్ ఎక్కించిన ఫుల్ టైట్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడు చేద్దామో కూడా చేయొచ్చు, పర్వాలేదు. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ఎర్లీగా క్లచ్, అలాగే బోర్, హెడ్ మొత్తం సెటప్ చెప్తాను. సో, ఇప్పటికే కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. అలాగే మీకు ఏమన్నా ఇంకేమైనా నా ఛానల్ నుంచి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నా సోషల్ వెబ్సైట్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేను అవైలబుల్ ఉంటాను ఎప్పుడు కూడా. ఖచ్చితంగా మీకైతే రెస్పాండ్ అవుతాను. సో, ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్ కవర్ పైన ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్‌కి 10mm బోల్ట్స్ ఉంటాయి. 10mm 2 బోల్ట్స్ కూడా ఫిట్ చేసేయాలి. ఫుల్ టైట్ చేసేయండి. సో, మరింకెన్ని వీడియోస్ మీకు ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్క్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.